స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కొండా వెంకయ్య. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం నుండి స్వతంత్ర అభ్యర్థిగా కొండా వెంకయ్య వందలాది మంది యువతతో నామినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి సేతు మాధవన్ కు నామినేషన్ వేదికను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండా వెంకయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకోని అనేక గ్రామాలు ఇంకా అట్టడుగున కొట్టుమిట్టాడుతున్నాయని, యువత చదివిన చదువుకు ఉపాధి లేక నిరుద్యోగ సమస్య ఒక పక్క, మౌలిక సదుపాయాల కొరత, చిన్న సన్నకారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇంకా అప్పుల్లోనే దిగజారుతున్నారన్నారు. నియోజకవర్గంలోని కొన్ని పంచాయతీల్లో త్రాగునీరు అందని దుస్థితి ఇంకా కొనసాగుతూనే ఉందని, మంచి మనస్సుతో ఈ సమాజానికి కేవలం సేవ చేద్దామని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే ఈ సమస్యలన్నింటిపై పోరాడతానని, దీనికి ప్రజలందరూ అండగా నిలిచి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి రాము, కళ్యాణ్, ఏడుకొండలు, వెంకటేశు, ఉదయ్, పఠాన్ బాషా, నజీర్, కిషోర్, సతీష్, రవీంద్ర, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కొండా వెంకయ్య నేను కోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది యువత ఈరోజు ఇక్కడికి వచ్చి నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను రుణపడి ఉంటాను. ఈ ప్రజా సమస్యల మీద, ఈ ప్రజలకు ఉన్నటువంటి కష్టాల మీద తీర్చడానికి కోసంగా, నన్ను ముందుకు నడిపించడం కోసంగా అడుగడుగున ఎంతోమంది నా వెనకుండి, ఎంతోమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సంఘ నాయకులు కావచ్చు, ఎంతోమంది నన్ను ముందుండే ఈరోజు నామినేషన్ వరకు నన్ను తీసుకొచ్చి, నీకు మేము ఉన్నాము, నువ్వు బలపడు అనే విధంగా విద్యార్థుల సమస్య మీద, యువత సమస్యల మీద నువ్వు పోరాడాలి, ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నువ్వు సాల్వ్ చేయగలవు అనే నమ్మకంతో ఈరోజు నన్ను ఇంత దూరం తీసుకొచ్చారు. వాళ్ళందరి నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే విధంగా నేను కృషి చేసి ముందుకు వెళ్తానని ఈ పత్రికా మీడియంగా నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కోవూరు నియోజకవర్గంలో రాబోయే రోజు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించి నాకు అఖండ మెజార్టీ తెప్పించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం.